తెలంగాణ రాజకీయాల్లో నారా చంద్రబాబు గారు మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీని నారా చంద్రబాబు గారు క్లోజ్ చేయబోతున్నారు. హైదరాబాద్ వేదికగానే దీనికి అడుగులు పడుతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈరోజు మనం ఈ అంశం మీద చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. నారా చంద్రబాబు గారు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని, బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయబోతున్నారు, హైదరాబాద్ వేదికగా దానికి అడుగులు పడబోతున్నాయి అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు పడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటేంటంటే, చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎప్పుడు ఏ ఎత్తులు వేసినా కానీ సమయం చూసుకొని వేస్తుంటారు. సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంటారు. వాస్తవంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది, ఆంధ్రప్రదేశ్ కంటే కూడా. విడిపోవడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేకించి బీసీలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఓన్గా అనుకునేవాళ్ళు, ఓన్ ఫీల్ అయ్యేవాళ్ళు ఆ పార్టీని. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ని కానీ లీడర్లు కానీ 90% టీఆర్ఎస్ పార్టీ ఆకర్షించింది, టీఆర్ఎస్ పార్టీలోకి తీసేసుకుంది. దాంతో తెలుగుదేశం పార్టీ బలహీనపడింది. అయితే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక బేస్ పునాదులు కదుల్ని ఆల్మోస్ట్. ఎందుకనంటే అధికారం పోగానే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అటు కాంగ్రెస్ పార్టీలోకో ఇటు బీజేపీలోకో వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది వెళ్ళారు, ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు మారేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా బలహీనపడేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయితే కనుక బీసీలు వాళ్ళు ఈ పార్టీని ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేనందువల్ల ఆ పార్టీ వస్తే బాగుండు, ఆ పార్టీ మనది అనేటువంటి ఫీలింగ్లో బీసీలు ఉన్నారు తెలంగాణలో, బీసీలు. సో వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. దక్షిణ తెలంగాణలో చాలా బలంగా ఉంది. ప్లస్ ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఇలాంటి చోట కొన్ని పాకెట్స్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లు ఇప్పటికి కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇటీవల కాలంలో ఖమ్మంలో ఒక సభ పెడితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక సభ పెడితే ఇండివిజువల్గా పబ్లిక్ ఏ స్థాయిలో వచ్చారో అందరికీ తెలుసు. సో కాబట్టి నల్గొండ కానీ ఖమ్మం కానీ గ్రేటర్ హైదరాబాద్ కానీ ఈ పాకెట్స్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. అలాగే ఆదిలాబాద్లో నిజామాబాద్లో కొన్ని పాకెట్స్లో చాలా బలంగా ఉంది. స్పెసిఫిక్గా కొన్ని చోట్ల కాన్సన్ట్రేషన్ చేసి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తుంది. ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ లీడర్లతోటి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యి ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీని ఎలా బలోపేతం చేయాలి తెలంగాణలో అనేటువంటి దాని మీద లీడర్లు ఇచ్చినటువంటి సలహాలు మాత్రమే తీసుకున్నారు. ఆయన ఏం చేయబోతున్నారు అనేది ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తారీఖున ఫలితాలు వెలువడుతున్నాయి కాబట్టి అక్కడ ఫలితాలు పాజిటివ్గా వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఫామ్ చేయగలిగితే అప్పుడు నెక్స్ట్ వెంటనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది. రాబోయేటువంటి ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు లేదా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, వీటిల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తుతోటి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆడేమో కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు ఉండే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి స్థానం ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఒక్కటే చాలు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక్కటే చాలు. టోటల్ కేసీఆర్ కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ కానీ జైలుకి వెళ్ళడానికి అదొక్కటే కదా. కాళేశ్వరం ఒకటి ఉంది, తర్వాత ఫార్ములా 1 ఫార్ములా రేస్ ఒకటి ఉంది. ఇలా రకరకాల కేసులు ఉన్నాయి. ఈ కేసులతోటి మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం అనేది ఖాయంగా కనిపిస్తుంది జూన్ 4 రిజల్ట్ తర్వాత. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం ఏంటి తెలంగాణకి అనేది వస్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడర్లు, క్యాడరు, ఓటర్స్ కూడా వాళ్లే కాబట్టి అక్కడి నుంచి ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ తోటి
పెరిగినటువంటి లీడర్లే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు చాలామంది, ఇంక్లూడింగ్ కేసీఆర్. ఓకే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు 90% తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు. ద్వితీయ శ్రేణి నుంచి ఓటర్స్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సైకిల్ గుర్తు బాగా తెలిసిన ఓటర్స్కి, ప్రత్యేకించి బీసీలు వాళ్ళ సొంత పార్టీగా ఫీల్ అవుతుంటారు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో. కాబట్టి వాళ్ళకే అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి బీసీ లీడర్లకి, గతంలో కూడా బీసీ లీడర్లకు అప్పచెప్పారు, ఎల్రాముడికి అప్పచెప్పారు. ఆయన కొన్ని రోజులు ఉండి ఆయనేమో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఆర్ కృష్ణకి అప్పచెప్పారు. డైరెక్ట్గా ఆర్ కృష్ణని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు 2014లో. ప్లస్ ఆయనకి అన్ని బాధ్యతలు అప్పచెప్తే ఆయనేమో పార్టీని నిర్వహించలేక ఆయన పార్టీకి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎల్రాముడికి ఇచ్చారు. ఎల్రాముడి తర్వాత జ్ఞానేశ్వర్కి ఇచ్చారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పరిణామాలు వేరేగా ఉన్నాయి కాబట్టి పోటీ నుంచి తప్పుకున్నాయి. ఈసారి లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక పోటీ చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా సైకిల్ గుర్తు మళ్ళా తెలంగాణలో కనిపిస్తుంది. ఇంకోటి తెలుగుదేశం పార్టీ అవసరం కూడా కనిపిస్తుంది. ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఇక్కడ కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ఆ పార్టీ పైన అయిపోయింది, క్లోజ్. ఆ పార్టీని ఎవరు ఏమనుకున్నా కానీ జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది దాని మనుగడ అనేది ఎలా ఉంటుందో చెప్పలేము. సంపాదించుకున్న వరకు సంపాదించేసుకున్నారు 10 సంవత్సరాల పాటు. కల్వకుంట్ల ఫ్యామిలీ వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నారు. అది అందరికీ తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు, తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు. సో కాబట్టి ఆయన పైన సింపతి కానీ ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని కానీ తెలంగాణ సమాజం అయితే అనుకునే అవకాశం లేదు. ఒకవేళ అనుకున్నా కానీ ఆ కేసుల నుంచి బయటపడాలి ఫస్ట్. వాళ్ళు కేసులు కాళేశ్వరం దగ్గర నుంచి అన్ని కేసులే కదా, అన్నీ ఒక్కోటి మొత్తం విద్యుత్. ఇప్పుడు ఆల్రెడీ యాదాద్రి ధర్మల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి విచారణ జరుగుతుంది. విద్యుత్తులో జరిగినటువంటి పెద్ద ఎత్తు కుంభకోణం భారతదేశంలో ఎక్కడ జరగల, తెలంగాణ జరిగినట్టు కేసీఆర్ విషయంలో. సో దాని మీద ఎంక్వైరీ చేయాలి. తర్వాత పౌర సరఫరాల శాఖ మిల్లర్ దగ్గర నుంచి దాదాపు 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందంట, అది బయట రావాలి. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ విచారణ పూర్తయ్యి విచారణ నుంచి బయటకు వచ్చినప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ అప్పుడు ఒకవేళ రాజకీయాల్లో నిలబడగలరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారం లేదు, ఇంకోవైపు కేసులు, ఇలాంటి పరిస్థితి. గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి కొత్త స్కామ్ కూడా తాజాగా బయటకు వచ్చింది. గొర్రెల పెంపకాన్ని 90 కోట్లు ఏదో చెప్తున్నారు. సో ఇవన్నీ 600 కోట్లు. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా రావాల్సినవి. గొర్రెల పెంపకాన్ని గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పి మొక్కలు నాటే కార్యక్రమంలోనే కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. సో ఇవన్నీ బయట రావాలి. ఇవన్నీ బయటకు వచ్చి విచారణలో చేస్తే కనుక ఆ విచారణ నుంచి బయటపడి క్లీన్ చిట్ వచ్చే లోపల బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇదే మంచి సమయంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది, చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో పూర్వవైభవం కోసం అడుగులు వేగంగా వేస్తుంది. అవి సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తూ కూడా ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే, బలంగా సీరియస్గా పోటీ చేసి చంద్రబాబు నాయుడు కనుక నిలబడి ఎలక్షన్లు కనుక చేస్తే ఇక్కడ క్యాడర్ని ఉత్సాహపరిచి బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, బీజేపీ కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కోర్ ఓట్ బ్యాంక్ ఏదంటే తెలుగుదేశం పార్టీ పూర్వ ఓట్ బ్యాంకు. తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలబడితే బీఆర్ఎస్ పార్టీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.